హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించి వీరి ఖాతాల్లో డబ్బులు అనేది జమ కానుందనమాట. ఎంత మొత్తంలో డబ్బులు జమ కాబోతున్నాయి ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, సో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చెప్పడానికే వీడియోలో చేయడం జరుగుతుందనమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఇప్పటికే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పీఎం కిసాన్ లబ్ధాలకు సంబంధించి, అంటే మనం మోడీ పైసలు అని కూడా అంటాం కదా, పీఎం కిసాన్ లబ్ధాలు కేంద్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. గుడ్ న్యూస్, ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనర్హులను గుర్తించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేపడుతుంది. చాలామంది అనర్హులుగా ఉన్నారని చెప్తున్నారు కదా. అయితే పైసలు ఎప్పుడు వేస్తారనే దానిపైన కూడా, ఎంత మొత్తంలో ఇస్తారన్న దానిపైన కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక ఈ ప్రక్రియలో ముఖ్యంగా షాకింగ్ న్యూస్ ఏంటంటే, అనర్హులను తేలిన వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా మరికొంతమంది పేర్లను కూడా తొలగించింది. ఇప్పటికే వీరిలో తెలంగాణలో ఎంతమంది తొలగించారు ఏంటంటే, దాదాపుగా 32,000 మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. వీరు కేంద్రం నుంచి వచ్చిన పైసలన్నీ కూడా తీసుకుంటున్నారు అంటూ గుర్తించడం జరిగింది. వీరందరికీ ₹1 రావదనే విధంగా వారి పేరును అనేది తీసేసింది. వీళ్ళు అక్రమంగా పీఎం కిసాన్ సాయం పొందుతున్నట్లు అధికారుల విచారణలో అయితే తేలిందనమాట. అందుకే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. నిబంధనల విరుద్ధంగా వీరు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం సాయాన్ని అయితే పొందుతున్నారు. అర్హత లేకపోయినా కూడా తీసుకుంటున్నారనమాట. సో వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా అధికారులు వారిని గుర్తించడం జరిగింది. ఇక వీరిలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు ఉన్నారు, భూమిని విక్రయించిన వారు కూడా ఎక్కువ మంది అయితే ఉన్నారు. దీంతో వీరికి పీఎం కిసాన్ నిధులు కేంద్రం కట్ చేయనుందనమాట. మార్చి 13 నుంచి ఇక ముఖ్యంగా పైసలు ఎప్పుడు జమ అవుతాయనే దానిపైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పటికే 21 విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. 21 విడతలో 30.08 లక్షల మంది అకౌంట్లో కేంద్రం అయితే నిధులు జమ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చాలామంది అనర్హుల జాబితా నుంచి రిమూవ్ చేయడం జరిగింది వీరి సంఖ్య. సో ఇక అనర్హులు కూడా ఫిర్యాదులు అందడంతో అధికారులు పరిశీలించి జాబితాను తొలగిస్తున్నారన్నమాట. సో మొత్తం మీద ప్రతి సంవత్సరం ఫిర్యాదులు అందిన 10% మంది లబ్ధిదారులు కేంద్రం పరిశీలిస్తుంది. వారిని అనర్హులుగా గుర్తించి పీఎం కిసాన్ కట్ చేస్తుంది. ఇక 5 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వారిని కూడా కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు పీఎం కిసాన్ పొందడం లాంటివి చేసుకున్నారనమాట. దీంతో కేంద్రం చర్యలు తీసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా తొలగించడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే వచ్చేసి ఇక్కడ మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది చూద్దామండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పైసలు అనేది కేంద్రం అనేది అమలు చేస్తున్నారు కాబట్టి ఈ నిధులు మార్చి 13 తారీఖున అయితే విడుదల అయితే కాబోతున్నాయి అనమాట. సో దీంట్లో ఈ పథకం కింద 22వ విడత నిధులు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మందికి రైతుల్లో ఏం చేస్తారంటే ₹2,000 అనేది జమ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే, ఇందులో ప్రధాని మోదీ అస్సాంలోని గువాహటిలో వేదికగా నిర్వహించేటువంటి కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులు అనేది విడుదల చేయనట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఒకరు తెలియడం జరిగిందనమాట, వెల్లడించారు. సో డేట్ అనేది ఫిక్స్ అయిందనమాట. ఆ రోజు మనకు పైసలు అనేది జమ అవుతాయి అనమాట. సో ఈ పీఎం కిసాన్ పైసలు 2019లో మోదీ సర్కారు ప్రారంభించారు. ఏటా 3 దఫలుగా ₹2,000 చొప్పున అయితే అందిస్తున్నారు కాబట్టి ₹6,000 ఖాతాలు అయితే జమ చేస్తారు. సో ఈ దఫా వచ్చేసి 19,000 కోట్ల నిధులు అనేది రిలీజ్ చేయనున్నారన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా పీఎం కిసాన్ వెబ్సైట్లో వచ్చేసి మన యొక్క పేరు డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరి రావడం జరుగుతుంది. ఒకసారి ఇంకా కూడా ఈ కేవైసీ చేసుకోకపోయినా, ఇతరత్ర ఏదైనా కారణాలు ఆగిపోయినా కూడా గతంలో రాకుండా ఉండిపోయిన వారు తప్పనిసరిగా అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని సరి చేసుకున్నట్లయితే మీకు పీఎం కిసాన్ పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట.